సత్య, క్రిష్ ఇద్దరూ కలిసి ఉగాది రోజు పూజలో కూర్చుంటారు. ఇద్దరూ శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు పంతులు గారు సత్యతో ఇలా చెప్తాడు. అమ్మ, నువ్వే వెళ్ళి నీ చేత్తో స్వయంగా ఉగాది పచ్చడి చేసి తీసుకొచ్చి ఆ పచ్చడిని స్వయంగా నువ్వు నీ భర్తకి తినిపించాలి అని చెప్పి తను సత్యకి చెప్తాడు. సత్య ఉండి ఇదెక్కడి ఆచారం అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా పూజారి అయితే క్రిష్ వైపు చూసి సైగ చేస్తూ ఉంటాడు. అంటే క్రిష్ అంతకు ముందే పూజారితో అలా జరిపించమని చెప్తాడనమాట. అది సత్యకు అర్థమవుతుంది. సరే అని చెప్పేసి సత్య కిచెన్లోకి వెళ్ళి ఇంకా ఉగాది పచ్చడిలో బాగా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేస్తూ ఉంటుంది. అది తన చెల్లెలు చూసి, అదేంటక్క అలా చేస్తున్నావు, బాగా బావ నోరు మండిపోతుంది అని చెప్పి అనగానే వెంటనే సత్య ఇలా అంటుంది. బావని నువ్వెలాగూ ఆట పట్టించడం లేదు, కనీసం నన్నైనా చెయ్యనివ్వు అని చెప్పేసి సత్య తన చెల్లెలకి చెప్తుంది. తర్వాత పచ్చడి చేసి తీసుకొచ్చి క్రిష్తో ఇలా అంటుంది. ఏమండి, ఈ పచ్చడి అంతా తినగలరా మీరు అని చెప్పేసి ఇంకా సత్య అంటుంది. అప్పుడు క్రిష్ ఉండి, నీ చేతితో ఏది పెట్టినా ఎంత పెట్టినా తింటాను అని చెప్పి క్రిష్ అంటాడు. ఇంకా సత్య ప్రేమగా క్రిష్ నోట్లో ఉగాది పచ్చడి అయితే పోస్తుంది. ఒక్కసారిగా క్రిష్ ఆ కారం చూసి కళ్ళు అలా వెళ్ళబెట్టి చూస్తూనే ఉంటాడు. సో సత్య క్రిష్ని అలా ఆడుకుంటుంది. మరి ఏం జరుగుతుంది? క్రిష్ ఒక స్పూన్ తినగానే అలా షాక్ అయిపోతాడు. మరి తను మొత్తం తింటాడా లేదా, ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.